తమ్ముడు డాలర్ లైఫ్ ఇన్ అమెరికాలో కొన్ని పాయింట్స్ మర్చిపోయినా, పార్ట్ 2 కింద రికార్డ్ చేస్తున్నాను. అదేంటంటే యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్ని పటాయించి ఓ 10 మందిని రూమ్లో పెట్టేసి రెజ్యూమ్లు ఫేక్ ఫెయిల్ చేసి జాబ్లో పోతారు ఫైర్ అయిపోతే మళ్ళీ ఇంకో జాబ్లో పోతారు. అలా పెడతారు కూర్చుని నా డబ్బులు నాకు వచ్చేస్తాయి కదా. ఇది కాకుండా పక్కన ఇంకో కంపెనీ ఉంటుంది, ఇలా అలా రన్ చేసి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. ఆడు 25 మంది రెజ్యూమ్లు కూడా ఇంకోటి పంపి నా 25 మంది విద్యార్థుల రెజ్యూమ్లు ఇంకోటి పంపితే ఆడు గంటకు 40 నొక్కేస్తాడు, నేను గంటకు 40 నొక్కేస్తాను. ఎన్ని డబ్బులు వస్తాయి చూడండి. ఇది వ్యాపారమా వ్యభిచారమా? వ్యభిచారం అంటే నాకు బడి ఏడిస్తే ఎలా మాస్తారు? ఆడెవడ రాశాడు కామెంట్, నువ్వు అక్కడ కూర్చొని చెప్పడు. నేను అమలాపురం వచ్చి చెప్పాను అనుకో, అమెరికాలో ఎందుకు లేవు అంటావు. మన ఇండియన్ క్రిమినల్ మెంటాలిటీ తెలీదా? ఫ్రీగా క్వశ్చన్లు అడగద్దండి. నెగిటివ్గా ఏడ్చే వాళ్ళు హ్యాటర్స్ $250 పంపండి. పంపితే నేను అక్కడ ఇండియాలో పేదరికంలో ఉన్న వాళ్ళకి కానీ, ఇక్కడ డిస్ప్లేస్ ఇండియన్ కంపెనీలు అమెరికన్ పొట్టలు కొట్టేసి వాళ్ళకి కానీ ఇస్తాను. అర్థమైందా? ఫ్రీగా వీడియో చూసి మళ్ళీ నాకు నెగిటివ్ కామెంట్లా. నేను అందరినీ సలహా ఇవ్వట్లే, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకో బ్రదరు. నేను నేర్చుకోలే, అందరినీ తిట్టట్లేదు, క్రైమ్ చేసిన వాళ్ళని తింటున్నాను. అర్థమైందా? నేను క్రైమ్ చేసి నా బూట్లు నాకు వచ్చి ఏం చేస్తారండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏం రాస్తున్నారా, మీరు చదువుకున్నారా, చదువుకోలేదా? చదువుకున్నాడు కన్నా కూలి పని చేసే వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉందండి. వాళ్ళే బెటర్ అమెరికాలో. యాక్చువల్లీ అమెరికాలో ఉన్న ఏ ఇండియన్ కన్నా ఇండియాలో కూలి పని చేసుకునే రైతు కూలి మిలియన్ టైమ్స్ బెటర్. ఎందుకంటే వాళ్ళు రెజ్యూమ్లు ఫేక్ చేయరు, వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వచ్చిన దాంట్లో సంతోషపడి ఉంటారు. అర్థమైందా? మీరు అట్టది నేను ఏం చేయలేను. నిజాలు మాట్లాడితే గొంతు కోసినట్టు ఉంటుందండి, అంతే మరి. ధన్యవాదాలు. ఇంకోటి కూడా రాశాడు, నువ్వు వ్యాన్లో కూర్చుని కాదు ఇది అది అని. అంటే నాకు అర్థం అవ్వలేదంటే అది ఇండియన్ గెస్ట్ హౌస్, దాని మీద నేనేం చేయలేను తమ్ముడు, నీకు అర్థం కావతే. నువ్వు అలా అన్నాక మళ్ళీ వీడియో చూసాను, బాగానే ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలా అయిపోయారంటే క్రైమ్ తప్పు కాదు, రేపు తప్పు కాదు, మర్డర్ తప్పు కాదు అనే స్టేజ్కి ఇండియన్స్ వచ్చేసారండి. వీళ్ళని ఎవడు మారుతాడని. అందుకే బతుకున్న వాళ్ళందరూ ఎవరు ఇండియన్స్ మార్చలేరు. స్వతంత్రం రాగానే గాంధీ పోయాడు, కంప్యూటరైజేషన్ చేద్దాం అనుకునే కూడా రాజీవ్ గాంధీ పోయాడు. మన వాళ్ళంతా అందుకే బతుకున్న మానవుడు అవడు భారతీయుని బాగు చేయలేడు. ఇంకో కవి చెప్పాడు, పొగడరా నీ జన్మభూమిని ఏ దేశంలో అని అన్నాడు. ఏం పొగుడుతామండి, మనకి ఏముందని? మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసన చూడండి అన్న సామెతలో ఉంటుంది. ఏముంది మనకి? ఏం పొగుడుతాం? ఫేక్ రెజ్యూమ్లను పొగుడుతావా? ఒకటి దోచుకుంటారని పొగుడుతావా? ఏం పొగుడుతావండి? నిజాలు చెప్పినందుకు బూతులు తిడుతూ రాస్తున్నారు. ఆ బూతులన్నీ కలిపితే తెలుగులో డిక్షనరీ, ఇంగ్లీష్లో డిక్షనరీ, హిందీలో డిక్షనరీ వస్తాయి. అన్ని బూతులు రాశారు భారతీయులు. దేనికి? నిజాలు మాట్లాడుతున్నందుకు. అందుకని పోగన్నా ఏమని పోగండి భారతీయుల్ని? సిగ్గుపడాలండి మనం భారతీయులు అని చెప్పుకోవాలంటే. ఇండియా బయటకు వెళ్ళి తలదించుకుని ఏడవాలన్నమాట. చీని అమ్మ ఇన్ని ఘోరాలు నేరాలు చేస్తున్నారా, ఇదా భారతీయ సంస్కృతి అని ఏడవాలి. గొంతు అరిచిపోయేలా ఏడవాలండి. అర్థమైందా? అది కూడా ఎప్పుడు ఒంట్లో రక్తం ఉంటే, లేకపోతే ఏం లేదు, అన్ని దులిపేసుకుని అందరిలాగా H1B రేపులు మరలు చేయడమే. డాలర్లు కుమ్మేయాలి సార్. భారతీయులకి ఎంతసేపు పక్కన మోసం చేయాలి, పక్క ఊర్లో మన ఊర్లో ఇల్లు కట్టాలి, మోసాలు చేయాలి, డబ్బులు కొట్టేయాలి, అంతే. అదే మెయిన్ టార్గెట్.